గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవన్నీ. అనుకోకుండా జరిగిన పరిణామాలు ఒక మంచి విజయం వాటిల్లినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి, అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను. అది బ్యాడ్ లక్ అంతే. అది చూడాలండి. అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం. ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చినాము. బోలయ్య గారు వచ్చి అడిగారు, ఇప్పుడు ఏమేమి సెక్షన్ పెట్టారు, ఏమి అఫెన్స్ ఏంది, అండర్ సెక్షన్స్ ఏం పెట్టిరో చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది బోలయ్య గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ, ఆయనకి ఏం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదు. ఇచ్చిండొచ్చు, కానీ ఇప్పుడు మేము వస్తున్నాము, అసలు ఏందో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే తెలియకుండా అన్నారని మనం అంటున్నాం, కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన అనిండొచ్చు. చట్టాన్ని గౌరవించాలి, ఇది చేయాలి. ఏదో మిస్టేక్ జరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకేం తెలియదు, వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయ్యింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము. చట్ట ప్రకారం నడుస్తుంది. మాట్లాడలేదండి, అన్ని చూడడమే, బాధపడ్డాను అంతే. ఇంకా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు. అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్రాండ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అంతవరకు తెలుసు. బయట జనాలు ఉన్నారు, మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? వెళ్తున్నాం లేదు అట్లేం లేదు. ఇంటిమేషన్ అంటే అట్లా కాదండి. ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమడిగా ఎట్టాగానే అనలేము. అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో అది ఎవరు ఇచ్చారో తెలియదు కదా, మాకు తెలియదు. ధ్వంసం అంటే ఒకటండి, ఎవరో తెలియదు. ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి.
అయ్యిండొచ్చు కానీ మనకు తెలియదు, మాకు తెలియదు, చెప్పలేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ అన్న మైక్ ఎవరిదే సెక్షన్ చూస్తే చెప్పగలుగుతా. 7 years బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది, 7 years ఎక్కువ ఉంటే దాన్ని రిమైండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసిండొచ్చిన సంఘటనల ఈ చట్టం పని తను చేసుకోపోవాలి కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్దిగా మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మాకు తెలిసిన అంటే అండి ఇప్పుడు ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలా మంది అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో వెనకాల ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. అది ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు అతని గురించి. ఎందుకున్నానే అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి నేను ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. మన సీనియర్ హైకోర్టు లాయర్ గారు వినోద్ అన్న మాట్లాడతారు ఒకసారి ఆయన, ఎందుకంటే నేను పక్కనే ఉన్నా కాబట్టి అన్ని ఆయన చెప్తే బాగుంటుంది, ఆయన చెప్తే బాధ్యతగా ఉంటుంది. దానికి సంబంధించి ఆయనే చెప్పాలి. ఏమన్నారు సార్? పైనకి వెళ్ళిన సార్ ఎవరు అవైలబుల్ లేరు. ఒక కేసు ప్రశాంత్ మీద అయిందన్నాడు, అదేం సెక్షన్స్ అడిగితే సార్ వచ్చినాక చెప్తా సార్ అని చెప్పిండు. ఒక కేసు అయితే బుక్ అయిందని చెప్పిండు, అది మాత్రం వాస్తవం. అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక అఫీషియల్గా చెప్తా అన్నారు. ఆయన పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉన్నారంట, వస్తురంట, అంది వేలో ఉన్నారని చెప్తున్నాడు. సార్ అతనికి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయింది కదా సార్, ఎలా ఉంటుంది ఆయన మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ 2 రోజుల నుండి తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది, నిన్న నుండి చూస్తున్నట్టు. ఇప్పుడు ఆయన తీసుకొని చూస్తుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా, ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా జాగ్రత్త. ఇప్పుడు అనుకోని సంఘటన బ్రదర్, ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరుణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది. అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే, చట్ట ప్రకారం ఉండాల్సిందే. అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి
ఇది చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సార్ ప్రస్తుతానికి ఊరి నుంచి తీసుకొచ్చారు కదా సార్. ఘటనతో సంబంధం లేని వాళ్ళని కూడా పిల్లల్ని అరెస్ట్ చేశారు అంటే చెప్పి వాళ్ళ లేదు అడిగినమ్మా, అది అడిగితే మేము ఏం చేయలేదు. ప్రశాంత్ గురించి అడిగినాం మేము, మిగతా సంఘటన గురించి అయితే అడగలేదు. వాస్తవంగా ప్రశాంత్ని అడిగితే ఒక కేసు అయిందని చెప్పిండ్రు. దానికి పడదు, ఎందుకు పడుతుంది? ఆయన చేయని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం, ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు మనం చూడలే కదా, నువ్వు చూడలే, నేను చూడలే. ఆయన పెట్టిన వీడియోలోనే పెట్టారు సార్. అది దానికి సంబంధించి అంటే పోలీస్ వాళ్ళు వద్దన్నా కానీ ఆ ర్యాలీని కంటిన్యూ చేశారు అనమాట. దానిపై ఇప్పుడు మనం అది చెప్తా అన్నాడు, ఇప్పుడు చెప్తా అన్నాడు. ఒక 15 నిమిషాల తర్వాత రమ్మని. అంటే ఇక్కడికి వస్తారా సార్? అంటే వేరే స్టేషన్ లో తీసుకెళ్లారు అని చెప్పి ఏంటిది ఎక్కడ ఉన్నారని పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నారంట, వస్తున్నారంట. అందువేళ తెస్తున్నారు. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్, నేను అడ్వకేట్. ఓకే, అంటే రేపొద్దు అంటే డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తారా, కోర్టులో సబ్మిట్ చేసే అది చట్ట ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొని వస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారా, ఏ సెక్షన్ పెట్టిరని తెలియదు. అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో